హలో అండి. వెల్కమ్ టు తన్వి కలెక్షన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇవాళ మంచి వీడియోతోటి అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈ పాటికి అర్థమై ఉంటుంది ప్రొఫైల్ చూసిండి. అదేంటంటే పూల జడ. అది కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో చేశానండి. ఇప్పటివరకు అన్ని స్టైల్స్లో అందరూ చేశారు. ఇది ఫస్ట్ టైం నేను చేయడం. యూట్యూబ్లో ఎవరో చేసి ఉండరు. ఆల్రెడీ షార్ట్స్లో కూడా పెట్టానండి వీడియోని. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా మిస్ కాకుండా చూడండి. పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే నేను డిజైన్ సెలెక్ట్ చేసుకున్నానండి. ఇది 3D ఎంబ్రాయిడరీ డిజైన్ జేసీ క్రియేషన్స్ నుంచి తీసుకున్నానండి. 1550 అండి డిజైన్ నెంబర్. ఈ డిజైన్ తీసేటప్పుడు కొంచెం వీడియో మిస్ అయిందండి. ఫస్ట్ అయితే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ డిజైన్లో 3 ఫ్లవర్స్ ఉంటాయి. బిగ్ ఫ్లవర్, మీడియం సైజు, లాస్ట్ సైజు 3 సైజెస్ ఉన్నాయండి. ఫస్ట్ సైజు బిగ్ ఫ్లవర్ తీసుకున్నాను. దాన్ని మామూలుగా చెక్ చేసుకున్నాను అనమాట, ఫ్రేమ్ అవుట్ అవుతుందా లేదా అని. చెక్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేశాను. అవుట్లైన్ మొత్తం వేసేసుకొని దానిపైన వర్క్ చేస్తుంది. ఇది కూడా కింద పేపర్ పెట్టుకొని చేయాల్సిందే అండి, ఏ వర్క్ అయినా సరే. ఫస్ట్ ఇది నేను ఆర్గన్జా క్లాత్తో చేస్తున్నాను అనమాట. మొత్తం 2 మీటర్స్ క్లాత్ తెచ్చుకున్నాను శారీ కోసమని. మ్యాచింగ్ బ్లౌజ్ మీద 3D వర్క్ చేద్దామని తీసుకొచ్చాను. యాక్చువల్గా నాకు దీన్ని చూసిన తర్వాత పొలిజెడ్ చేయాలనిపించింది. ట్రాన్స్పరెంట్గా ఉండేసరికి ఫ్లవర్స్ లాగా కనిపించింది. సరే ఎందుకు చేయకూడదని ఇలా ట్రై చేశాను. ఫస్ట్ అయితే 3 సైజెస్లోని 3 వేసేసుకున్నాను ఫ్లవర్స్. వేసుకున్న తర్వాత ఇలాగే షోల్డరింగ్ రాడ్ పెట్టి ఫ్రేమ్కే ఉంచి కట్ చేశానండి. చేసుకొని ఫస్ట్ 2 సైజెస్ కట్ చేసి ఇప్పుడు ఫస్ట్ సైజ్ కట్ చేస్తున్నాను అనమాట. మిగిలిన ఫ్లవర్స్ అన్ని ఫ్రేమ్ నుండి క్లాత్ తీసేసి కట్ చేసుకుంటున్నాను. ఈ షోల్డరింగ్ రాడ్ వచ్చి చాలా నీట్గా కట్ అవుతుందండి. దీని పాయింట్ కూడా పెన్ పాయింట్ లాగా చాలా చిన్నది ఉందన్నమాట. ఇలా కొన్ని ఫ్లవర్స్ అయితే రెడీ చేసుకున్నానండి. మళ్ళీ ఇప్పుడు క్లాత్ని రివర్స్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక దగ్గరే మొత్తం ఫ్లవర్స్ అన్నీ వేస్తే క్లాత్ కొంచెం క్రాస్గా మిగులుతుంది కదా. నేను ఇలా స్ట్రైట్గా తీసేసుకుంటే ఫ్లవర్స్ అన్నీ, మిగిలిన క్లాత్ మళ్ళీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇలా స్ట్రైట్గా తీసుకున్నాను అనమాట. అందుకని కింద వైపు అయిపోయిందని క్లాత్ని రివర్స్ చేశాను. ఇప్పుడు ఇక్కడ వేసుకుంటున్నాను. గ్రీన్ పైన వేసేసాను. ఇప్పుడు పీచ్ కలర్ పైన వేసుకుంటున్నాను. ఇంకా చాలా ఫ్లవర్స్ కావాలి. కొన్ని అయితే రెడీ అయినాయి. మిగిలిన ఫ్లవర్స్ ఇక్కడ కూడా వేసేసుకుంటున్నాను. ఒక్కొక్క ఫ్లవరు ఇప్పుడు నేను ఎన్ని ఫ్లవర్స్ వేసుకుంటున్నానంటే, ఇక్కడ 3 సైజెస్ ఇచ్చారు కదా. ఫస్ట్ సైజ్ వచ్చి నేను కొంచెం పెద్దగా ఎక్స్పాండ్ చేసుకొని ఇంకొక ఫ్లవర్ వేసుకుంటున్నాను అనమాట. అంటే అక్కడ 100 మెజర్మెంట్ ఉంటుంది మనకి. X 100, Y 100 ఉంటుంది కదా. నేను దానిలో X వచ్చి 115, Y వచ్చి 115 తీసుకున్నాను. దాన్ని కిందన ఈ క్లాత్ పైన వేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఫస్ట్ 3 సైజెస్ వేసుకున్నవి రెడీ చేసి పెట్టుకున్నానండి. లాస్ట్ సైజ్ మీద మిడిల్లో మనకు ఒక ఫ్లవర్ ఉంది ఈ వర్క్లో. ఆ ఫ్లవర్ వేస్తే ఈ మొత్తం 4 లేయర్స్ కూడా అటాచ్ అయిపోతాయి. దానికోసము ఇలా పెట్టుకొని ఇప్పుడు ఆ ఫ్లవర్ని వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఫ్లవర్ మనం వేసేసాం కదా, లాస్ట్ సైజ్ ఫ్లవర్ని, దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటున్నాను. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటే అక్కడ వరకు వర్క్ అయిపోద్ది ఫ్లవర్ షేపు. నెక్స్ట్ మిడిల్లో వర్క్ మాత్రం ఇక్కడ ఇలాగే పెట్టి స్టార్ట్ చేస్తున్నాను. కరెక్ట్ క్రాస్ అవ్వకుండా కరెక్ట్గా పాయింట్ ఎక్కడుందో అక్కడే మనం స్టార్ట్ చేసుకోవాలి. మిడిల్లోనే రావాలి. ఈ ఫ్లవర్స్ వచ్చి మిడిల్లో సర్కిల్ లాగా ఉంటాయి అన్నమాట మనకి. దానిపైన అలా నీట్గా వర్క్ చేసుకున్న తర్వాత కొంచెం క్రాస్ అయితే అయిందండి నాది కూడా. ఆ క్రాస్ అయిన దాన్ని అడ్జస్ట్ చేసి మళ్ళీ వేశాను. వేసిన తర్వాత ఫైనల్గా దీనికి లుక్కి మిడిల్లో చిన్న బుటీ ఉంది, దాన్ని కూడా గోల్డ్ కలర్ ఇచ్చేసరికి హైలైట్ అయిపోయింది. ఇలా ఉంచి ఇలా వర్క్ చేసుకున్న తర్వాత ఆ లాస్ట్ సైజ్ ఫ్లవర్ ఉంది చూసారా, దాన్ని నేను ఇంకా కట్ చేయలేదు. ఇప్పుడు ఈ వర్క్ అయిపోయిన తర్వాత దాన్ని నేను కట్ చేసుకొని తీస్తానన్నమాట. అలా ఉన్నదాన్ని తీసేసాను. ఫైనల్గా మన 3D ఫ్లవర్ అయితే వచ్చింది. దీన్ని ఏం చేస్తున్నానంటే నేను జడకి పైన వచ్చే బంచ్కి రెడీ చేశాను అనమాట. దీనిలో ఫస్ట్ 4 లేయర్స్నేమో 3D ఫ్లవర్ వర్క్ వచ్చిందండి. ఇంకా నాకు ఒత్తుగా లేదని చెప్పి వెనక ఇంకో 2 లేయర్స్ ఎక్స్ట్రా సైజ్ పెంచుకున్నవే వేసి అటాచ్ చేసుకున్నాను. అటాచ్ కూడా నేను మిషన్ తోటి చేసేసాను. రౌండ్గా ఒక స్టిచ్ వేస్తే అది అటాచ్ అయిపోయినాయండి. అది లైట్ కలర్ థ్రెడ్ తోటే చేసుకున్నాను. ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మీద చేయలేదు. తర్వాత పొడవుగా ఒక 3 ఇంచెస్ క్లాత్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేస్తే 1.5 ఇంచ్ అయింది. అలా ఫోల్డ్ చేసి నిలువుగా ఒక స్టిచ్ చేసి ఇలా బెల్ట్ లాగా తీసుకున్నాను అనమాట. తీసుకున్న దానికి
పైన బంచ్ మనకి పైన ఉంటుంది కదా, దాన్ని ఇలా చిన్న టాకాలు వేసుకుని స్టిచ్ చేస్తున్నాను. పైకి కనిపించకుండా 4 లేయర్స్ పైకి ఎత్తేసి దాని కింద మాత్రమే స్టిచ్ చేసుకున్నా. చిన్నగా చిన్నగా రఫ్ చేసుకుంటూ అంతవరకు కుట్టుకొని బెల్ట్ ఎంత ఉందో అంతవరకే కుట్టుకుంటున్నా, పైకి స్టిచ్ కనిపించట్లేదు. ఇలా బంచ్ అటాచ్ చేసేసిన తర్వాత ప్రతి ఫ్లవర్ని కూడా లేయర్స్ లాగా ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ వెళ్ళానండి. ఫస్ట్ బంచ్ కింద మాత్రమే ఫస్ట్ ఫ్లవర్ని కిందకి పెట్టాను. ఆ తర్వాత నుండి ప్రతి ఫ్లవర్ పైన పెట్టుకుంటూ దాన్ని కవర్ చేస్తూ ఎక్కడ స్టిచ్ చేశానో అది దాన్ని కవర్ చేస్తూ పెడుతూ వెళ్ళానండి. ప్రతి ఫ్లవర్ కూడా మిడిల్లోనే స్టిచ్ చేశాను నేను. అలా స్టిచ్ చేసేసరికి కింద ఫ్లవర్ పైది కూడా స్టిచ్చింగ్ పడిద్ది. స్టిఫ్గా ఉందన్నమాట, గట్టిగా ఉన్నాయి. అలా ఒకదాని తర్వాత ఒకటి ఫస్ట్ సైజ్ వచ్చి 6 ఫ్లవర్స్ తీసుకున్నానండి. 3 ఒక కలరు 3 ఒక కలర్ తీసుకొని ఆల్టర్నేట్గా పెట్టుకొచ్చేసాను. నెక్స్ట్ సైజ్ కూడా అలాగే 6 ఫ్లవర్స్ తీసుకున్నాను. 3 ఒక కలరు 3 ఒక కలర్ పెట్టుకున్నాను. లాస్ట్ సైజ్ కూడా సేమ్ అలానే తీసుకొని స్టిచ్ చేశాను. లాస్ట్ ఫ్లవర్ ఒకటి వచ్చేసరికి నేను కోన్ షేప్లో మడత పెట్టి ఆల్రెడీ చిన్న హోల్ పెట్టి దాని మిడిల్లో నుంచి బీడ్స్ లైన్స్ కొన్ని రెడీ చేసి పెట్టుకున్నానండి హ్యాంగింగ్స్కి. అది వీడియో మిస్ అయింది. రెడీ చేసుకున్న దాన్ని ఆ హోల్లో నుంచి పైకి తీసి కోన్ ఫ్లవర్కి స్టిచ్ చేసి పెట్టుకున్నాను రెడీగా. అది కూడా లాస్ట్ పెట్టేసి స్టిచ్ చేసేసాను. టోటల్గా బ్యాక్ సైడ్ అయితే ఇలాగ వచ్చిందండి. అవన్నీ రఫ్ అంతా క్లీన్ చేసుకొని నీట్గా చేసేసాను. చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది బ్లాక్ది, దాన్ని రివర్స్లో ఫోల్డ్ పెట్టేసి, ఇంకా క్లాత్ తీయకుండా దాన్ని రివర్స్లో ఫోల్డ్ పెట్టేస్తే స్టిఫ్గా ఉంటుంది అనిపించి క్లాత్ కట్ చేయలేదు. మిడిల్లోంచి అలా ఒక లైను స్టిచ్ చేశాను అనమాట, కింది నుంచి పైకి. స్టిఫ్గా నీట్గా అయితే ఉంది, బెల్ట్ లాగా చక్కగా. బ్లాక్ కలర్ క్లాత్ వచ్చి నేను కాటన్లో తీసుకున్నానండి. కాటన్ అయినా పర్లేదు, మనకి సిల్క్ కాటన్ ఉంది కదా అవైలబుల్లో, అవైనా పర్లేదు. లేకపోతే 35 రూపీస్కి బ్లౌజ్ పీసెస్ వస్తున్నాయి కదా పట్టులో, అవైనా పర్లేదు. ఇలా వేసిందని మొత్తం చూస్తే చాలా బాగా అనిపించింది. దాన్ని కొంచెంగా టచ్అప్ ఇచ్చినట్టు అలా అక్కడక్కడ స్టోన్స్ అంటించాను. టోటల్గా అయితే నా జడ ఇలా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. జడ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తాను. నాకు ఇంకొక ఆలోచన కూడా వచ్చింది. ఇదే 3D ఫ్లవర్ తోటి మరొక డిజైన్ అయితే చేయబోతున్నాను. ఇది కానీ సక్సెస్ అయితే నేను ఖచ్చితంగా ఇంకొక మంచి వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను. నాకు ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా అందరూ కామెంట్ చేయండి. మా పాప ఇండిపెండెన్స్ డేకి శారీ కట్టుకొని ఆ పూల జడ వేసుకొని మొత్తం హడావిడి చేసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. నాకే కుట్టావా అని. నేను అమ్మవారికి కూడా ఆ శారీ కట్టి పూల జడ వేశాను. ఫైనల్గా అయితే పిక్స్ ఇవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.